BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్పసాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం. సిబిఐ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించబోతుంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సిబిఐ రాష్ట్రంలోకి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాకూడదనేది చంద్రబాబు ఇచ్చినటువంటి ఆదేశం. దాని ప్రకారం ఆగింది. ఇప్పుడు ఆయనే సిబిఐని ఎంటర్ అయ్యేలా నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే సిబిఐ ఎంటర్ అయ్యేలా నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలోనే కీలకమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. ఒకటి, జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ సిబిఐ కోర్టులో అడుగుతూ ఉన్నాడు. అది అందులో విచారణ జరుగుతూ ఉంది. 27కు వాయిదా వేశారు. ఇటుపక్క వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. ఆ కేసులో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రం బయట తిరుగుతున్నారు బెయిల్ మీద, కొంతమంది మాత్రమే జైల్లో ఉన్నారు. సిబిఐ తేల్చాల్సినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ పరిణామాల నేపథ్యంలో సిబిఐ ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తున్నప్పుడు భవిష్యత్తుని, సిబిఐ జరపబోతున్న విచారణని ఏమన్నా మనం చర్చించుకోగలమా? అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్న సందర్భంగా ఆ రోజు విభజన చట్ట అంశాల ప్రాతిపదికగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంతో విభేదించిన నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ చాలా కీలకంగా ఆనాటి తెలుగుదేశం కీలక నాయకులను లక్ష్యంగా చేసుకొని వరుసపెట్టి దాడులు జరిగినాయి అనేది వాస్తవం. 2018లో అటువంటి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ లేకుండా సిబిఐ రాష్ట్రంలోకి వచ్చి విచారణ చేయకుండా ప్రతిబంధకాలు కల్పించారనేది వాస్తవం. కానీ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి, అంటే సిబిఐ తన ఇష్టానుసారం రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే విచారణ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ అనుమతిని ఇంకొక సంవత్సరం పాటు ఎక్స్టెండ్ చేశారు. అంటే సిబిఐ ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కానీ తను ఏదైనా కేసు విచారణ చేయాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ కోసం ఎదురు చేయకుండానే విచారణ ఇనిషియేట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది. సిబిఐ నేరుగా ఇనిషియేట్ తీసుకోవచ్చా? రాష్ట్ర ప్రభుత్వం కోరితే, లేకపోతే ప్రభుత్వం ఇంకెవరైనా కోరితే రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే రావాలా? అంటే ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద రాష్ట్ర ప్రభుత్వ కన్సెంట్ లేకుండానే నేరుగా విచారణ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పరిధికి సంబంధించిన ఏదైనా ఒక అంశం గురించి విచారణ చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మాత్రమే విచారణ ప్రారంభించాల్సి ఉంటుంది. లేదు అని అంటే గౌరవ న్యాయస్థానం కనుక ఆదేశిస్తే విచారణ టేకప్ చేయడానికి ఆస్కారం. రైట్. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు సిబిఐకి అనుమతి ఎక్స్టెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవటం, ఆ తీసుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు విదేశీ పర్యటనలకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టుని అప్రోచ్ అవటం, రెండు కూడా సైమల్టేనియస్గా జరిగిపోయినాయి. ఇక్కడ గత వారం 10 రోజులుగా చాలా కీలకంగా జరుగుతున్న చర్చ ఏంటి? బ్రోవరేజెస్ కార్పొరేషను ఫార్మర్ ఎండి వాసుదేవ్ రెడ్డి పోలీసుల విచారణలో ఉన్నాడు. అతని ద్వారా తేటతెల్లం అవుతున్న ఒక్కొక్క వాస్తవాన్ని బేరీ చేసుకుంటే దాదాపుగా 1,00,000 కోట్ల నగదు లావాదేవీలు పైగా 1,000 కోట్ల రూపాయల కమిషన్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వీటికి తోడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 10,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగున్నాయి. వీటిని నిర్ధారణ చేయాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ వీటిని ఇన్వాల్వ్ చేసి తీరాలి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల పరిధిలో కన్నా కూడా ఇది మరింత విస్తృతమైన కేసుగా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా
వారి నోటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఫ్రీ యాక్సెస్ ఇస్తూ ఒక నిర్ణయం తీసుకోవటం, అదే సందర్భంలో అత్యంత కీలకమైన కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావన రావటం, ఒక పక్క ఢిల్లీ మద్యం ఆరోపణల్లో కేజ్రీవాల్ గారే స్వయంగా అరెస్ట్ అయి ఉన్నారు. మనీష్ సిసోడియా గారు ఆల్మోస్ట్ 2 years తర్వాత బెయిల్ తీసుకొని బయటకు రావడం జరిగింది. అంటే ఢిల్లీ మద్యం ఆ కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్న అమౌంట్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది అని చెప్పబడుతున్న అవినీతి క్వాంటమ్ ఆఫ్ కరప్షన్ ఎన్నో రెట్లు ఎక్కువ. ఢిల్లీ కుంభకోణం 100 కోట్ల నుంచి మొదలైంది. అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం అనేది 100 ఒక రకంగా మనం పీనట్తో పోల్చవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీలో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ఇక్కడ చోటు చేసుకున్న లావాదేవీల నేపథ్యంలో ఢిల్లీ మద్యం ఆరోపణలు చాలా చిన్నవి. మరి దానికే ఇవాళ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎంతోమంది కీలక నాయకులు, అధికారులు సంవత్సరాల తరబడి జైలు పాలై ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఎన్ఫోర్స్మెంట్ సిబిఐని కనుక ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ కీలక విభాగాలకు సంబంధించిన వాసుదేవ్ రెడ్డితోటే దాగదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలసీని డ్రాఫ్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ ప్రభుత్వ హయాంలో, ఆయన పాలనా హయాంలో జరిగిన ప్రతి తప్పులకి ఆయనే బాధ్యుడు అని చెప్పని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన రోజు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కేసు నమోదు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్క్యూజ్ కాదు ఇప్పుడు. అవును కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రకమైన ఉలిక్కిపాటుకు గురవుతూ ఉన్నారు. వీటికి తోడు మరింత ఉలిక్కిపాటుకు గురి చేస్తున్న అంశం వచ్చేటప్పటికి గౌరవ సుప్రీంకోర్టు రీసెంట్గా జరిగిన విచారణలో సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి నమోదయ్యున్న క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ల అంటే అవి కంక్లూషన్ రాకున్నా కూడా ప్రధాన కేసుల విచారణ జరిపించాల్సిందే అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుకు నిర్ణయం ప్రకటించడం జరిగింది. రోజువారీ విచారణ జరగాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు నుంచి సిబిఐ కోర్టు మీద రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతూ ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయాలి అని చెప్పని పదే డిమాండ్లు సిబిఐ కోర్టు ముందు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గత 11 సంవత్సరాలుగా, ఎందుకంటే రేపు రాబోయే సెప్టెంబర్ 23కి జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ దక్కి 11 సంవత్సరాల కాలం పూర్తవుతుంది. ఒక రకంగా ఒక హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేస్తూ వచ్చారు ఆయన. 11 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఆయనకు కావాల్సిన పదవులు దక్కాయి. ఆ పదవుల మాటన కేసుల్ని ప్రభావితం చేస్తూ వచ్చారు, సాక్షుల్ని ప్రభావితం చేస్తూ వచ్చారు, తన మీద విచారించిన అధికారులను వేధింపులకు గురి చేస్తూ వచ్చారు. వీటన్నిటి నేపథ్యంలో కేసు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. 3500 సార్లు కేసు విచారణకు హాజరు కాకుండా తప్పించుకోగలిగారు. కానీ ఇక ముందు ఇటువంటి సావకాశం ఆయనకి దక్కకపోవచ్చు. ఖచ్చితంగా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన పరిస్థితులు. వీటికి తోడు ఇందాక మీరు ప్రస్తావించిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఖచ్చితంగా చాలా లోతైన విచారణ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికీ వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు పదే ప్రస్తావిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని కూడా విచారించి తీరాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు పదే డిమాండ్ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఎవరు? దస్తగిరి సిఆర్పిసి 164 స్టేట్మెంట్లో పులివెందుల మేజిస్ట్రేట్ గారి ముందు సిబిఐకి ఇచ్చిన అప్రూవల్ స్టేట్మెంట్లోనే నాకు ₹1 కోటి ముట్టాయి, నాకు 5 కోట్లు ఆఫర్ చేశారు అని చెప్పని అతను కన్ఫెస్ అవటం, ఆ ₹1 కోటిలో 72 లక్షలు సిబిఐ రికవర్ చేసుకున్న తీరు చూసినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యి తీరాల్సిన అవసరం ఉంది. నల్లధనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.
72 లక్షల నల్లధనం ఆల్రెడీ పట్టుబడింది. ఒక్క దస్తగిరికే ₹1 కోటి ముట్టుంటే మిగిలిన అక్యూజ్డ్కి ఇంకెంత ముట్టుండాలి? అసలు 40 కోట్ల రూపాయలు ఆఫర్ చేసింది ఎవరు? ఏ లక్ష్యంతో ఆఫర్ చేశారు? ఆ స్థాయి ఆర్థిక సామర్థ్యం ఎవరికుంది? ఈ దిశగా ఇప్పటి వరకు లోతైన విచారణ జరగలేదు. అదే సందర్భంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణకు ప్రతిబంధకాలు కల్పించింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో విచారణ వేగంగా ముందుకు సాగటం లేదు, ప్రతిబంధకాలు కల్పించబడుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో విచారణ జరగటానికి వీల్లేదు అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ చేసి సునీత గారు తెలంగాణకు బదలాయింపు చేసుకోవడం జరిగింది. అంటే పాలకుడుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హత్య కేసు విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తూ వచ్చారు. ఎందుకు? ఎవరిని కాపాడటానికి? ఏ సత్యాలను తొక్కిపెట్టడానికి? ఈ దిశగా విచారణ జరిగి తీరాలి. వీటికి తోడు ఇప్పుడు మద్యం పాలసీ లాంటి ఎన్నో ఆరోపణలు ముంచుకొస్తూ ఉన్నాయి. ఎన్నో లోటుపాట్లు, అవకతవకలు, అవినీతి జరిగినట్టుగా నిర్ధారణ అవుతూ ఉంది. వీటన్నిటి మీద కూడా సిబిఐ విచారణలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నాయకత్వం జైలు ఊచలు లెక్క పెడతాన్న నేపథ్యంలో తమ భవిష్యత్తు ఏంటి అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఇవాళ పదే కేసు విచారణకు సహకరించకుండా విదేశీ పర్యటనల సాకుతోటి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు విదేశీ పర్యటనలు పెట్టుకుంటున్నట్టుగా సిబిఐ కూడా వారికి విదేశీ పర్యటనకు అనుమతించొద్దు అని చెప్పని అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే గౌరవ హైకోర్టు నుంచి, గౌరవ సుప్రీంకోర్టు నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్న సిబిఐ న్యాయస్థానం, కేసుల విచారణ వేగవంతం చేయించాల్సిన బాధ్యత ఉన్న సిబిఐ న్యాయస్థానం 11 సంవత్సరాలుగా అక్యూజ్డ్గా ఉన్న హై ప్రొఫైల్డ్ పీపుల్ ఇవాళ విచారణకు సహకరించకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొంది విదేశీ పర్యటనలకు పదే ఈ రకంగా విలాసాలకి, విహారయాత్రలకి తిరుగుతూ కాలక్షేపం చేస్తున్న నేపథ్యంలో సిబిఐ న్యాయస్థానం వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకొని అతనికి విదేశీ పర్యటనకి అనుమతి నిరాకరించి తీరాల్సిన అవసరం ఉంది. సో సిబిఐ ఇంకాస్త స్ట్రాంగ్గా అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పే అవకాశమే ఉందేమో కదా. 100% సిబిఐ న్యాయస్థానం కూడా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. రైట్. ఎందుకంటే సామాన్యుడికి ఒక న్యాయం, హై ప్రొఫైల్డ్ పీపుల్కి ఇంకొక న్యాయం కాదు, చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీద ఉంది.